కేటీవీ ప్రైమ్ బులెటిన్ కి స్వాగతం. నేను సులోచన. ముందుగా ఈ రోజు ప్రధాన వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ అవినాష్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం. తాగడం, తూగడం, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వార్డన్ వ్యవహారం వెలుగులోకి. కడప జిల్లా జమ్మలమడుగులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ఈ పరీక్షలకు జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 20 పరీక్షా కేంద్రాలలో మొత్తం 3543 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్, ఫోటోస్టాట్ కేంద్రాలను పోలీసులు అనుమతించలేదు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాలలో పట్టణ పోలీసులు 144 సెక్షన్ విధించి గుంపులుగా తిరగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణ పరిధిలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. బద్వేలు, గోపవరం మండలాలకు చెందిన విద్యార్థులు మొత్తం 8 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలకు సమయానికి ముందే సెంటర్లకు చేరుకోవాలని, సెల్ ఫోన్ వంటి నిషేధిత వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. మీరందరూ దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి, తల్లిదండ్రులందరినీ కూడా స్లోగా పంపించండి సార్.
అలాగా నిన్నే ఈ జనాలు వేడతెప్పినావు మామూలుగా తక్కువ చెందుడు ఐటమ్ ఉంటుంది. నిలబెట్టి తీసుకోకూడదు. పక్కన పక్కన తీయడం కాదు. సెంటర్లో పోతాను. కడప జిల్లా జమ్మలమడుగులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్థానిక పాఠశాల విద్యార్థులతో పొట్టి శ్రీరాములు చిత్రపటాన్ని పట్టణ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి ఆయన విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని, ఆయన త్యాగం వల్లనే దేశంలో భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడిందని తెలిపారు. అలాగే అమరావతిలో కూడా అతిపెద్ద పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ త్యాగధనుడు పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన సేవలు అమూల్యమని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ ఆయన త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషం. ప్రభుత్వం యొక్క ఆలోచన రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో 100 కోట్లకు పైగా ఖర్చు. అంటే ఒకవైపు వాజ్పేయి గారి విగ్రహం, ఒకవైపు పొట్టి శ్రీరాములు గారు. ఆయన పొట్టి శ్రీరాములు కాదు, గట్టి శ్రీరాములు. చనిపోతానని తెలిసినా కూడా చనిపోయినా పర్వాలే కానీ మన రాష్ట్రానికి పట్టు ఏర్పడాలా, మద్రాసులు మనను కించపరుస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన చేసిన గొప్ప కార్యక్రమం 125 సంవత్సరాల జయంతిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం. జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరాముడు. మళ్ళీ మరొక స్లోగాన్ ఉంది, జై శ్రీరామ్ అని. జై అంటే ఆ రోజు శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఫైట్ చేశాడు, ఆయన
రావణుని దెబ్బకొట్టేదానికి. ఈయన కూడా రాష్ట్రం కోసం అటువంటి ఫైట్ చేసినాడు కాబట్టి గౌరవ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వము, లోకేష్తో సహా అందరూ బీజేపీ పార్టీ అని అందరం కలిసి ఒక వైఎస్ఆర్ వాళ్ళు తప్ప బీజేపీ అధ్యక్షులతో సహా ఈరోజు జరగబోతుంది. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొనరు. వాళ్ళకి అది సరిపోదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయము, వ్యాపారం. ఇట్లా కాదు, రాష్ట్ర ప్రగతి కావాలి. ఆయన పేరుతోనే నెల్లూరు జిల్లాకు పేరు కూడా మీకు ఐడియా ఉందా? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి అటువంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఆశయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది తిరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం మళ్ళీ మనకే వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా వాసవి పెనుగొండ చేతిలో మన వాళ్ళు కూడా ఇక్కడ వాసవి కానీ ఈరోజు మీరు చేసిన కార్యక్రమం కానీ ఈ ఊళ్ళో సరస్వతి విద్యామందిరం మీ ట్రస్ట్ కానీ మీరు కూడా అందరినీ విజ్ఞప్తి కొనటే వయసులు మీరు ట్రస్ట్ తరఫున స్థానికులకు మీ వాళ్ళకన్నా కనీసం ప్రయోజనం కలిగించేటట్టుగా చదువు కానీ ఆరోగ్య విషయంలో సహకరించండి. చెట్లు నాటండి. నేను చేయనని కాదు, మా ఉద్దేశం దానికి సహకరించండి. చెట్లు నాటండి. హెల్త్ క్లబ్ నడుపుతానని చెప్పారు. అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఏదో ఒకటి పోయి అటెండ్ కానీ. మీరు డబ్బు ఒకటే కాదు, మనిషికి ఒకరికొకరు మానవత్వం కూడా ఆయన యొక్క ఆశయం నెరవేరాలంటే అటువంటి వ్యక్తిత్వాన్ని మనం కాపాడాలి. మంచి జరగాల. కాబట్టి ఇటువంటి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు ఈ దేశానికి అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఆ రోజు నెహ్రూ గారు దాన్ని గుర్తించే వెంటనే ఒక కమిటీ వేసి కమిటీ చెప్పినట్టు రాష్ట్రాన్ని విడగొట్టడం. అంతేకాదు, మీకు తెలుసా మరొకటి, ఈ కర్ణాటక కానీ, కేరళ కానీ, అక్కడ మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కూడా ఏర్పడ్డాయి. అంటే ఈయన ఒక్కదాంతో ఆగలే, అనేక రాష్ట్రాల కార్యక్రమం ఏర్పడడానికి కూడా ఈయన కార్యక్రమం ప్రోత్సాహకుడు. కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి అందరం ఒకసారి గట్టిగా జై అమరజీవి పొట్టి శ్రీరాములకు, అమరజీవి పొట్టి శ్రీరాములకు, అమరజీవి పొట్టి శ్రీరాములకు. జై శ్రీరాములు గారు, జై శ్రీరామ్. జై శ్రీరాములు గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్, అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఐక్యతగా ఉండాలా, ఒక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి స్వర్గస్థులైనారు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలమే ఈరోజు తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ లేదంటే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారకులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నూతన రాజధానిలో అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని ఓపెనింగ్ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, టీజీ భరత్ గారు అందరూ ఏకమై ఆయనకు గుర్తుగా ఆయనకు ఘన నివాళిని అర్పిస్తూ ఈరోజు 125వ జయంతి రోజు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన జమలమడుగులో కూడా మనం వాసవి కన్నికా పరమేశ్వరి మాత మనం పూజ చేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి మనం జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. తెలుగు భాష ప్రేమికుడిగా, తెలుగు ప్రజల ప్రేమికుడిగా, ప్రతి ఒక్క కులము మతము తెలుగు భాష ఎక్కడ మాట్లాడుతున్నా అందరూ పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన ఆర్యవైశ్యులు కానీ, కూటమి సభ్యులు కానీ, కులాలకు మతాలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.
జై పొట్టి శ్రీరాములు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బచ్చు జయప్రకాష్ రావు అధ్యక్షతన అరవపల్లి బచ్చు భవన్లో కార్యక్రమం జరిగింది. సందర్భంగా విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ బచ్చు జయప్రకాష్ రావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ మన్నెం రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఆయన 53 రోజుల పాటు ఆమరణ దీక్షణ చేసి ప్రాణత్యాగం చేయడం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, ఉప్పుశెట్టి సుధీర్, మోడపోతుల రాము, గంధం గంగాధర్, గురుప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు భూశెట్టి వెంకట సుబ్బయ్య, మంటి మారయ్య, సునీల్ రెడ్డి, త్యాగరాజు, విజ్డమ్ స్కూల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఇవాళ రోజు 125వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు జన్మించిన ఈ శుభ సందర్భమున వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళు మరియు లయన్స్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ రోజు శ్రీ అమరా పొట్టి శ్రీరాములు వారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. జనరల్గా ఇవాళ అమరా పొట్టి శ్రీరాములు గారు 1901లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన వృత్తిపరంగా ఒక ఇంజనీర్ అయినప్పటికీ, రైల్వే ఉద్యోగం చేసినప్పటికీ మహాత్మా గాంధీ యొక్క దేశ స్వాతంత్రాన్ని కోసం అని చెప్పేసి క్విట్ ఇండియా మరియు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆయన యొక్క ఆలోచనల ద్వారా ప్రభావితులయ్యారు. 58 రోజులు కఠోర ఆమరణ నిరాహార దీక్ష చేసి మద్రాసి అనబడి మన ఆంధ్ర మరియు తమిళనాడుకు సంబంధించిన రాష్ట్రానికి మన పేరు వద్దు, మద్రాసి పేరు వద్దు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి ఒక పేరు కావాలి అని చెప్పేసి భాష ప్రాతిపదికన మనకు ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సందర్భించి 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ రోజు అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది. దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈ 125వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆయనకు మన క్లబ్స్ తరఫున ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినందుకు చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆయన మన నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం రైల్వేలో కూడా పనిచేశారు. తరువాత వారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం కావాలని ఆయన పోరాటం చేసేసి అంతవరకు మనం మదరాసీలను పిలిచేవారు. ఇది ఆయనకు నచ్చక మనకెందుకు ఒక రాష్ట్రం ఉండకూడదు అని చెప్పేసి 58 రోజుల పాటు ఆయన ఆమరణ దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్నారు. దాని సందర్భంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 58 రోజుల పాటు ఆయన దీక్ష చేసి ఆత్మార్పణ చేశారు. కాబట్టి 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభం కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి మన తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం. వెళ్ళడము, వారికి నచ్చిన వారిని మాత్రమే సిబిఐ పిలిచి విచారణ చేసింది. ఏ లెవెల్ అంటే, నేను గతంలో కూడా ఎలక్షన్స్ ముందు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా 2024 ఏప్రిల్ మాసంలో పెట్టిన ప్రెస్ మీట్ కూడా అదే నా చివరి ప్రెస్ మీటు. అప్పుడు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాను. నేను హిమకుంట్ల నన్ను విచారణకు సిబిఐ పిలిచినప్పుడు నన్ను దాదాపు 12 సార్లు విచారణకు పిలిచింది సిబిఐ. 3వసారి పిలిచినప్పుడు నేను చెప్పాను, ఒక హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ రోజు మేము సీన్ ఆఫ్ క్రైమ్లో ఇంట్లో ఉన్నప్పుడు నేను పెదనాన్న డెడ్ బాడీ చూసి బయటకు వచ్చి గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి, దాదాపు అతనితో పాటు ఇంకొక 20-25 మంది మనుషులు ఉన్నారు అక్కడ, హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి గేటును అంటే పోలీసులకు ఫోన్ చేసినామన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగండి అని చెప్పినాం. అప్పటికి ఇంకా మా నాన్న కూడా రాలేదు సీన్ ఆఫ్ క్రైమ్కు. మా నాన్న కూడా 7:10 ఆ ప్రాంతంలో వచ్చారు. పోలీసులకు సిఐ గారికి నేనే ఇన్ఫార్మ్ చేసినాను, కొంచెం సేపు ఆగుదాము అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వివేకం పెదనాన్న చనిపోయినారు, మా సార్ చనిపోతే చూడనీరా అని కొంచెం బాధపడి
గట్టిగా అరిస్తే గేటును కాలుతో తంతే నేను వదిలిపెట్టేసినాం, లోపలికి అందరూ పోయి చూడండి అని చెప్పి. ఆ రోజు నేను ఆ విషయాన్ని సిబిఐకి చెప్పినాక మళ్ళా అది నేను ఆ వ్యక్తి అతనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం కనుక్కుంటే ఆ వ్యక్తి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చెప్పినాడు. ఆ వ్యక్తి దగ్గరికి 2020లో సునీతక్క ఆమె భర్త రాజశేఖర్ గారు వెళ్ళారంట. వెళ్ళి నువ్వు సీన్ ఆఫ్ క్రైమ్కు ఫస్ట్ పోయినోళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి, నిన్ను సిబిఐ వాళ్ళు పిలుస్తారు, అక్కడ జరిగింది అడుగుతారు, వాళ్ళు అడిగిన విషయం నువ్వు చెప్పాలంటే తప్పకుండా చెప్తా, అక్కడ జరిగింది వాళ్ళు అడిగింది తప్పకుండా నాకు తెలిసినంత వరకు నేను చెప్తానమ్మా అన్నాడంట. అట్లా కాదు, వాళ్ళు అడిగినప్పుడు అవినాష్ రెడ్డి నీతో గుండెపోటు అని చెప్పినాడని చెప్పి నువ్వు చెప్పాలా అని చెప్పినారంట. ఎవరు భార్యాభర్తలు ఇద్దరు ఆయనకు. అంటే నాకు అట్లా చెప్పలేదు కదమ్మా, నేను ఎందుకు చెప్పాలి అట్లా అన్నాడంట. అంటే లేదు మా నాన్నకి ఎంతో మంచి శిష్యుడివి నువ్వు, మా నాన్నకు చాలా ఆప్తుడివి నువ్వు అట్లా చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. నేను చెప్పనమ్మా, జరిగినట్టు చెప్పాలంటే ఏడైనా చెప్తాము, మీరు చెప్పమన్నట్టయితే నేను చెప్పనమ్మా, అది అబద్ధము, నేను చెప్పనమ్మా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి నువ్వు ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళా ఒక వారం తర్వాత రెండోసారి ఆ హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి రెండోసారి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చారు. మేము చెప్పమన్నట్లే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా, మేము ట్రైన్ చేసినట్టే, మేము ట్యూటర్ చేసినట్టే నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలా సిబిఐకి అని చెప్పి ఆ వ్యక్తి మీద ఒత్తిడి తెచ్చారు. అతను రెండోసారి గట్టిగా చెప్పడంతో నేను చెప్పను. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్లో సరైన ఆహారం అందక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లతోనే ఆహారం వండుతున్నారని, చికెన్ ఇచ్చే రోజుల్లో కూడా చిన్న ముక్క మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా హాస్టల్లో పరిశుభ్రత లేక బాత్రూంలు దుర్వాసనతో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా ఇస్తారని, రెండోసారి అడిగితే వంట మనిషి అవమానకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు చెప్తున్నారు. నిజమే సార్, నేను కూడా విన్నాడు సార్. డబ్బుల కోసం నేను సార్ డబ్బులు ఇచ్చినంటే సార్ నేను తీసుకోవాలని చెప్పినాడు సార్. 3000 అని చెప్పినాడు సార్. అప్పుడు కొంచెం ఇస్తా 3000 అయిందని చెప్పినాడు సార్. డబ్బులు అడిగిందని కొడడానికి రాదు సార్. డబ్బులు ఇటు అడుగుతాడు, ఆయన వేరిచాడని చెప్పి ఎవరో బయట నుంచి ఒక ఆయన వచ్చి ఆయన బయటికి వానికి పేరు లేదు కదా, ఫస్ట్ హాస్టల్లో ఫస్ట్ బయటికి వాడిని చేయట్లేదు సార్. తెలియదు సార్, సార్ వాళ్ళని చెప్పాడు సార్. హాస్టల్లో వార్డెన్ ప్రవర్తనపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించి విద్యార్థులను వేధిస్తున్నారని, కొంతమంది విద్యార్థుల వద్ద నుండి డబ్బులు కూడా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఘటనల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. చికెన్ ముక్కలు ఒకటి 2 ముక్కలు వేసుకుంటాండి. అన్నం కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుంటుంది సార్. ఈరోజు పొద్దున ఏం బాగా సార్ బాగా సార్ కొన్ని బాగా చేస్తారు. బాగా చేసినప్పుడు తక్కువ చేస్తారు, బాగా చేయనప్పుడు ఎక్కువ చేస్తారు పెడతారు సార్. రెండోసారి అడిగితే పోలేదు బూతులు మాట్లాడతారు సార్. మధ్యాహ్నం పూట మా స్కూల్లో పోయేసరికి అన్నం అయిపోతుందని మేము ఇక్కడనే చేయమని అడిగినాం సార్. మేడం ఏమో చేయమంటారు సార్. అక్కడ వంట మంచి కొని ఎడన్నాడు మాట్లాడతారు. మీకు వేయడమే తప్ప ఫస్ట్ ఏమంటే అంటే అసలు మధ్యాహ్నం మెనూలో భోజనమే లేదు సార్. సాహిత్య స్కూల్లో పెడతాను, వాళ్ళ కోసమని మాకు పెట్టకుండా చేస్తాను సార్. చదువుతున్నాను. హాస్టల్స్లో బాత్రూమ్ సరిగ్గా లేవు. సాహిత్య స్కూల్ అన్నోళ్ళు ఏదో అడిగింటే ఏమని చెప్పిందని, కడుక్కోవాలని మీరు ఎక్కడంటే అక్కడ వస్తే మేము ఎందుకు క్లీన్ చేస్తాము, మేము క్లీన్ చేయము, మీరే కడుక్కోవాలని చెప్పారంట. ఫిల్టర్ మిషన్ చెడిపోయి చాలా రోజులు అవుతుంది, కానీ అది రిపేర్ చేయించడం లేదు. నీళ్ళు అడుగుతుంటే నీళ్ళు మామూలు నీళ్ళు కాంచి పెట్టింది రోజు. ఇప్పుడు అడుగుతుంటే నీళ్ళు ఇంకా రాలేదు. ఫుడ్ కూడా సక్రమంగా పెట్టడం లేదు. ఫుడ్ అడుగుతుంటే ఒకసారి పెడతారు, ఒకసారి కూడా తక్కువ పెడతారు, రెండోసారి పోతే అరుస్తున్నాడు, బూతులు మాట్లాడు వంట నుంచి. దుర్మందిని పోతున్నాం, అక్కడ ఎవరు ఉన్నారు ఇంటి దగ్గర తోడు ఎవరు రాలేదు. అప్పుడు నేను బాధించుకున్న ఒక అబ్బాయి పోయింటే సారు వాళ్ళ ఊరు వాళ్ళు కొంతమంది వచ్చి తాగి సారు హాస్టల్ బయట వాళ్ళ ఇంటి దగ్గర మేము తోడు ఉంటే మేము పడుకుంటే
పక్కన తాగుతాడు, నేను చూసినా కానీ ఎవరు చెప్పకుండా నాకు కొంచెం అలవాటు ఏమనుకోకుండా. వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈవో, జేఈఓ మరియు కడప జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ అనంతరం స్వామివారి కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా చిన్నకేశవపల్లి సొసైటీ నిధుల దుర్వినియోగం కేసులో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బోల్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మాజీ జెడ్పీటీసీ బీరం శిరీషారెడ్డి ఆరోపించారు. సొసైటీ సభ్యులను తెలియకుండా వారి ఖాతాలపై లోన్లు తీసుకొని నిధులను స్వలాభాల కోసం వినియోగించుకున్నారని అధికారిక విచారణలో తేలిందన్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్లపైన కూడా లోన్లు తీసినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి రిమాండ్లో ఉన్న నిందితుడిని పరామర్శించి దీనిని రాజకీయ కుట్రగా చిత్రీకరించడం సరైంది కాదని విమర్శించారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేయకుండా నిజాలు వెలుగులోకి రావాలని బీరం శిరీషారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం వచ్చేసి బద్వేల్ చిన్నకేశంపల్లె సొసైటీ కుంభకోణం గురించి, దానిలో భాగంగా చిన్నకేశంపల్లె సొసైటీ మాజీ చైర్మన్ వంకెల చిన్నపోల్ రెడ్డి గురించి అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి అధికారులే స్పష్టంగా నివేదిక ఇవ్వడం, కోర్టు నుంచి కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించడం అనేది జరిగింది. ఇంకొకటి, ఎన్ని రోజులు ఎన్నో 15 సంవత్సరాల నుంచి మా ఫాదర్ బీరం జయరాం రెడ్డి గారు దీని గురించి పోరాడుతూనే ఉన్నారు. సొంత ఖర్చు పెట్టుకొని కూడా ప్రజల సొమ్ము వృధా అవుతుందని చెప్పి అనేక సార్లు అధికారులను ఆశ్రయించడం జరిగింది. పార్టీలకు, మా పార్టీ టీడీపీ అధినేతకి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. చాలానే 15 సంవత్సరాలు అంటే ప్రజల నిధులు, ప్రజల సొమ్ముని స్వలాభానికి వాడుకోవడం అనేది చాలా విచారించదగినటువంటి విషయం. అది జీర్ణించుకోలేకనే మా సొంత ఖర్చులు కూడా పెట్టుకొని మేము దీనికోసం పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు
15 సంవత్సరాల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులు వచ్చేసి మన ప్రస్తుత కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు. ఆయన చొరవతోనే, పట్టుదలతోనే ఈ విషయం ఈరోజు చిన్న కేశంపల్లి సొసైటీ గురించి, కుంభకోణం గురించి ఇంత త్వరగా అధికారం ఆయన చేపట్టిన ఈ మధ్యనే అధికారంలోకి రావడం జరిగింది. డిసిసి బ్యాంక్ చైర్మన్గా సుమారు ఒక వన్ ఇయర్ కూడా కాలేదు బాధ్యతలు స్వీకరించి. ఇంత కుంభకోణం జరగడం నాకే ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి, దీని గురించి ఎలా అయినా సరే వెలుగులోకి తీసుకురావాలని చెప్పి గట్టి పట్టుదలతో దీన్ని కోర్టును ఆశ్రయించారు. పై అధికారులకు చెప్పారు, అన్ని దృష్టికి తీసుకెళ్ళి ఇంత తొందరగా వెలుగులోకి రావడం, 14 రోజులు రిమాండ్ విధించడం ఇవన్నీ జరిగింది. అయితే దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ అవినాష్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం. తాగడం, తూగడం, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వార్డన్ వ్యవహారం వెలుగులోకి. ఇవే ఇవాల్టి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి. ఇది కేటీవీ ప్రైమ్ బులెటిన్.